తాజాంశాన్ని చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఎఫ్ఐఆర్ డాక్యుమెంట్లు ఇవ్వాలని ఏసీబీకి లేఖ రాసింది. తాజా వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, ఈడీ విచారణపై వివరాలేంటి? ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, అదేవిధంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఫిర్యాదు, ఇప్పటివరకు సేకరించిన వివరాలన్నీ కూడా తమకు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏసీబీకి లేఖ రాసింది. నిన్న దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా మీడియాలో వచ్చిన విషయాల ఆధారంగా వెంటనే స్పందించిన ఈడీ తమకు కూడా ఆ వివరాలు ఇవ్వాలని పేర్కొంది. ఇందులో ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నీ రాగానే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఈడీ భావిస్తుంది. ఈ వివరాలు ఒకవేళ ఈ రోజు సాయంత్రం వరకు అందితే సోమవారం రోజు దీనికి సంబంధించిన కేసు నమోదు చేయాలని ప్రాథమికంగా ఈడీ దీనికి సంబంధించిన భావిస్తుంది. మొత్తం ఈ అంశంలో దీనికి సంబంధించి అంటే ఇండియన్ పీనల్ కోడ్ లోని 409, 120B, అదేవిధంగా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ సెక్షన్ల కింద నేరాభియోగాలు ఉండి వాటికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు జరిగినట్లయితే ఈడీ కూడా దర్యాప్తు చేసేందుకు ఈడీ అధికారం ఉంటుంది. ఒకవైపు ఏసీబీ మాత్రం అందులో ఉన్నటువంటి దానికి సంబంధించిన నేరారోపణలు ఏ విధంగా జరిగాయి, ఇందులో క్రైమ్ జరిగిందా లేదా, జరిగితే ఏ విధంగా జరిగింది, ఇందులో ఎవరెవరు ప్రమేయం ఉందనే విషయాలపైన ఏసీబీ దర్యాప్తు చేయనుంది. అందులో ఇన్వాల్వ్ అయినటువంటి అంటే ఇప్పటి వరకు ప్రాథమికంగా ప్రకారం సుమారు 50 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని చెప్తున్నారు. కాబట్టి ఈడీ ఆ 50 కోట్లు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎక్కడి నుంచి ఎవరి ఖాతాల్లోకి బదిలీ అయ్యాయి అని ఒక మనీ ట్రయల్ అంతా కూడా ఈడీ దర్యాప్తు చేయాలని భావిస్తుంది. వాటన్నిటికి సంబంధించి ఏసీబీ ఎఫ్ఐఆర్ లో ఉన్న నిందితులనే యథాతథంగా ఈడీ కూడా నమోదు చేసి పిఎంఎల్ఏ చట్టం ప్రకారం వాటన్నిటిని కూడా లోతుగా దర్యాప్తు చేసి వారి పిఎంఎల్ఏ నిబంధనల ప్రకారం వారందరికీ నోటీసు మిగతా చట్టపరమైన ప్రక్రియ ప్రకారం దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు నగేష్.